హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా పల్లీలు, శనగపప్పు, కొంచెం ఎర్రమిరపకాయలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ పాన్ ఫ్రై చేసి ఇలా కచ్చాబిచ్చా ఆడుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం ముక్క, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 4 కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. అందులో మనం ముందుగా ఆడపెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా, పప్పుల పొడి, అది వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్టు ఇవన్నీ వేసుకున్నాను. నేను 1 కప్కి 1 టీ స్పూన్ బటర్ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో బటర్, నెయ్యి ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండికి ఆ బటర్ అంతా పట్టాలండి. మనం షార్ట్ క్రస్టింగ్ అంటాం కదా బేకింగ్లోని, అట్లానే ఈ పిండి ఇట్లా పట్టిస్తే ఆ బటర్ అంతా రేకులు చెక్కలు చాలా క్రంచీగా వస్తాయండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అదే కన్సిస్టెన్సీ ఇట్లా కలుపుకున్నాను అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు బటర్ షీట్ మీద చిన్న చిన్న బాల్స్లా తీసుకొని గిన్నెతో కూడా ప్రెస్ చేయొచ్చు, లేదా అంటే చేత్తో కూడా ప్రెస్ చేయొచ్చు అండి. జస్ట్ చెక్కలు ఈజీగానే అయిపోతాయి. నేనైతే నాకు ఎక్కువ వీలుగా చేత్తో అనిపించింది, సో నేను చేత్తో ఎక్కువ ప్రెస్ చేసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టు చిగురులు మనకు అక్కడ బ్రేక్ అయ్యేటట్టు వస్తే మనకు చెక్కలు పర్ఫెక్ట్గా పిండి కలుపుకున్నట్టు అనమాట. సో అదండి, ఇక్కడ డీప్ ఫ్రై చేసుకొని ఇట్లా గోల్డెన్ రంగు రాగానే తీసేసేయాలన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన చెక్కలు, ఆ రేకులు, వడలు రెడీ అయిపోతాయండి. మా సైడ్ అయితే చెక్కలు అంటారు, రేకులు అంటారు. మీరు వీటిని ఏమని పిలుస్తారు నాకు కామెంట్లో చెప్తారు కదా. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.